హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఇందాకడ చెప్పినట్టు ఆఫ్‌కోర్స్ షెడ్యూల్ హెక్టిక్ అవుతుంది ఇప్పుడు. సో, రికార్డ్ అయ్యే కొద్దీ నేను యాక్చువల్లీ ఆలోచిస్తున్నా. ఇప్పుడు వీక్లీ అవుతుందా? లేకపోతే ఇంకా ట్వైస్ అంటే డబుల్ అవుతదా అనేది నాకు నిజంగా తెలీదు. బట్ యాహ్! ఆ ఆలోచనలో ఇంకా మేము అట్లా ఉండిపోయి మేము ఆ ప్రయత్నంలో ఉన్నామనమాట. ఇప్పుడు అప్‌డేట్లున్నాయంటే పెద్దగా ఏం లేదు. 'భోలా శంకర్' వచ్చింది ఈ వీకెండు. అండ్ చాలామంది అంటే ఆశ్చర్యపోవడానికేం లేదు. బికాజ్ ఏందంటే ఫిల్మ్ బై మెహర్ రమేష్. ఆ ఒక్క టైటిల్ చూసినప్పుడే నీకు సినిమా అర్థమవుతది. సినిమా ఎట్లా ఉండబోతుందో. సో, బేసిక్‌లీ ఈ సినిమా బాలేదు. అది వాళ్ళకందరికి తెలుసు. కానీ నేనొకటే చెప్తున్నానండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో సినిమాలు ఎట్లా తయారయ్యాయంటంటే, నీకు మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇంకా నువ్వు థియేటర్‌లో అడుగుపెట్టిన తర్వాత, నువ్వు ఇంకా డిసప్పాయింట్ అవుతున్నావంటే, అంటే ఫండమెంటల్‌గా ఇండస్ట్రీలో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేందో అదేంటో వాళ్ళే తెలుసుకోవాలి. కానీ నాకుండే ఒకే ఒక విలువ ఏంటంటే, ఒక సినిమా ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్నారే ఇప్పుడు సింపుల్‌గా చెప్తా. మీరు ఈ పాడ్‌కాస్ట్ వింటారు. మీరు వినే విధానం ఓకే. మీరు అంటే నేను ఎలాంటి వాడినో మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు గానీ బేసిక్‌గా ఇప్పటి వరకు నీకు తెలిసే ఉంటది. నాకు ఎటువంటి సినిమా చూడడం ఇష్టమో. బట్ ఇప్పుడేందంటే అందరూ ఒక రకంగా సినిమాలు చూస్తాము. సినిమాలు చూస్తారు. వాళ్ళకి ఒక వ్యూ పాయింట్ ఉంటది. కానీ ఏందంటే నాకు ఎవరైనా ఒకటే అండి. అంటే వాడికి సినిమాల గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉందా? వాళ్ళొక ఆటో డ్రైవర్‌నా? వాళ్ళు ఏ సెంటర్‌నా? బి సెంటర్‌నా? అయన్నీ నాకనవసరం. ఏందంటే ఆడియన్స్ ప్రేక్షకుడు ఎవడైనా సరే, వాడిని అంటే నేను అస్తమానం వాడినే చెప్తూ ఉంటాను. వాళ్ళని గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. గ్రాంటెడ్ ఇన్ ది సెన్స్ నువ్వు ఏది పడితే వాళ్ళు చూడడానికి ఆదరిస్తారు అని ఒక మైండ్‌సెట్‌లో ఉన్నారు కదా! మన మేకర్సు. అదే ఐ థింక్ అదే బిగ్గెస్ట్ మైనస్. అందుకే నాకు బేసిక్‌లీ ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఓడియమ్మ! నేను ఏ సినిమా చూస్తే నాకు ఆల్రెడీ తెలుసు. అరే! ఇది చూసి డిసప్పాయింట్ అవుతానని నాకు కోపం వస్తది. ఎందుకంటే వాళ్ళు మినిమమ్ ఎఫర్ట్ గూడా పెట్టట్లేదు. అండ్ ఏందంటే నేనొకటే జెప్తా. ఇప్పుడు ప్రతి ఇంట్లో 'చిరంజీవి' గారికి ఒక ఫ్యాన్ ఉంటారు. ఓకే. ప్రతి ఇంట్లో నువ్వు ఎవరైనా సరే డెఫినైట్‌లీ నాకు తెలిసి అంటే నేను స్టార్ స్టూడెంట్స్ కాబట్టి మా పాడ్‌కాస్ట్ ఎక్కువ వినేవాళ్ళు వాళ్ళ ఏజ్ ఏంటంటే 28 వరకు, 34 వరకు మెజారిటీ ఎవరో ఒకరు వింటున్నారు. ఎందుకు వింటున్నారో నాకు తెలీదు గానీ నాకదే కనిపిస్తుంది స్టాట్స్ పరంగా. సో, వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళే 'చిరంజీవి' గారికి ఫ్యాన్ అయ్యుంటారు. అమ్మ! ఆడిది జూస్తుంటే 'చిరంజీవి' గారు అని ఇటువంటి సినిమాలు జేసినా అంటే ఇంత దిగజారారా అని మన అందరికీ ఒక బాధుంటది. నాకు కూడా 'చిరంజీవి' గారంటే చాలా ఇష్టం. నేను 5 ఏళ్లున్నప్పుడు 'స్టాలిన్' సినిమా విశ్వనాథ్ థియేటర్‌లో జూసాను. అది నేను సారీ 'స్టాలిన్' సినిమా కాదు. 'ఇంద్ర' సినిమా విశ్వనాథ్ థియేటర్‌లో నేను జూసాను. అది నేను మర్చిపోలేని ఒక ఎక్స్‌పీరియన్స్. 'చిరంజీవి' గారు ఆహ్ ఆయన బేసిక్‌లీ ఎలా జెప్పాలి? ఆయన నీస్ కాపాడడానికి లేకపోతే ఎవడో కాపాడడానికి ట్రైన్ మీద ఎక్కనప్పుడు హెలికాప్టర్‌లో దిగి అక్కడి నుండి ఒక లో యాంగిల్ షాట్ ఒస్తది గదా! అదొచ్చినప్పుడు ఈ అమ్మ రేయ్! ఇద్దరా హై అంటే మేమనుకుంటాం. దాని తర్వాత అందరిని ఇంటికి తీసుకొస్తారు. అండ్ దెన్ ఐ థింక్ దాని తర్వాత ఐకానిక్ సీన్ ఉంటది. 'ప్రకాష్ రాజ్' గారి సీను. అంటే నాకంత సరిగ్గా సరిగ్గా గుర్తులేదు. మళ్ళీ రివాచ్ జేసి అది మళ్ళీ జెప్తాను. బట్ చెప్పేది అర్థమవుతది కదా! సో, ఫండమెంటల్‌గా ఏదో ఒకటి పని జేయట్లేదు. ఇంకోటేందంటే మన ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ ఏందంటే మీరు అంటే తెలుగు సినిమా 'రైజ్ ఇన్ ఫ్యూచర్' ఎపిసోడ్ మీరు వినుంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లము నీ కళ్ళ ముందే ఉంది. అదేంటంటే మంచి కమర్షియల్ డైరెక్టర్స్ లేరు. అండ్ మంచి కమర్షియల్ రైటర్స్ లేరు. బికాజ్ ఒకవేళ అందరూ ఉండుంటారు. అప్పుడు ఐ థింక్ ఒక్క నిమిషం నేను చెప్తా మీకు. 'ఇంద్ర'కి సినిమా కథ రాసింది ఎవరాయన పేరు ఐ థింక్ 'చిన్ని కృష్ణ' అనుకుంటా. సో, 'చిన్ని కృష్ణ' గారు ఉండేవారు. దాని తర్వాత 'పరుచూరి బ్రదర్స్' గారు ఉండేవారు. దాని తర్వాత ఆహ్, 'భూపతి రాజు' గారు ఉండేవారు. ఐ థింక్ 'అందరివాడు' అండ్ ఇంకొన్ని సినిమాలకి ఆయన కథ రాసేవారు. సో, ఇప్పుడేందంటే అప్పట్లో ఉండే ఆ కమర్షియల్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళకి మంచి ఒక గ్రిప్ ఉండేది. మంచి కమర్షియల్ సెన్స్ ఉండేది. ఇప్పుడైతే ఒక 4 డైరెక్టర్స్ ఉన్నారు. 'రాజమౌళి' గారు, 'సుకుమార్' గారు, 'త్రివిక్రమ్' గారు, దాని తర్వాత 'కొట్టాల శివ' గారు. ఈ నలుగురు తప్ప మీరు చెప్పగలరా? అంటే మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలగరా? ఓకే. ఒక స్టార్ హీరో ఈ డైరెక్టర్‌తో పని చేస్తే మంచిగా సినిమా వస్తదా? సో, ఈ ఇండస్ట్రీలో ఉండే బేసిక్‌గా ఇదే ప్రాబ్లమ్. అండ్ దెన్ ఒక మంచి సినిమా ఎప్పుడొస్తదంటే,
బేసిక్‌లీ ఒక ఒక ఫుల్ చంద్రుడు అంటారు కదా! ఒక ఫుల్ మూన్ రాత్రి అప్పుడప్పుడు వస్తది. అంటే మేము అంతసేపు ఆగాలి. ఏదో సోలార్ ఎక్లిప్స్ వచ్చినట్టు లేకపోతే లూనర్ ఎక్లిప్స్ వచ్చినట్టు అరే! మనం అందరూ సినిమాని అభిమానించే వాళ్ళురా భయ్. ఓకే. సో, మనకేందంటే వారానికి ఏదో ఒక మంచి సినిమా కావాలి. అమ్మా! అది కూడా వాళ్ళు చేయలేకపోతే ఇంకా ఏం ఉపయోగం? ఆ! నాకర్థం కాదు. ఇంకోటి నేను ఆ సినిమా ఎందుకు చూడనంటే అరే! నాకు ఆల్రెడీ తెలుసురా. నేను ఆ సినిమా చూస్తే నాకు ఖచ్చితంగా కోపమొస్తది. సో, అది చూడడమే వేస్టు. బట్ ఇండస్ట్రీలో ఫండమెంటల్‌గా ఈ ప్రాబ్లము వాళ్ళు ఎలా సెట్ జేయాలనేది అది అది వాళ్ళే జూసుకోవాలి. లేకపోతే నిజం చెప్తున్నా ఇంకా ముందుకెళ్ళాలంటే చాలా అంటే నాకు నిజంగా చాలా భయమేస్తుంది. అండ్ దెన్ ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్ వచ్చారు కదా! ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్‌లో ప్రాబ్లమ్ ఏంటో చెప్తా. ఇప్పుడు డిఫరెంట్‌గా సినిమా తీయడం అనేది దాంట్లో అసలు ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, ఇదే ఒక న్యూ ఏజ్ డైరెక్టర్. సో, ఒక 'తరుణ్ భాస్కర్' గారు గానివ్వండి, లేకపోతే ఒక 'వివేక్ ఆత్రేయ' గారు గానివ్వండి, ఇప్పుడు ఫస్ట్ టైమ్ మనం చూస్తున్నాం. 'సైంధవ్' సినిమాలో శైలేష్ కుల్లాన గారు, వెంకటేష్ గారితో పనిచేసినారు. 'సైంధవ్' సినిమా ఒక ఫుల్ యాక్షన్ థ్రిల్. వెంకటేష్ గారి 75 సినిమా. సో, చాలా పెద్ద అకేషన్ అండ్ అది లైక్ అంటే దాని ఉండే ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది ఒక కొత్త డైరెక్టర్ మీద బాధ్యత పెట్టడం అనేది అది మామూలు విషయం గాదు. అప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏందంటే 'త్రివిక్రమ్' గారు, 'వెంకటేష్' గారు 75 సినిమా లాక్ అయ్యారనేది అప్పుడు చాలా టాక్స్ వచ్చాయి. ఆఫ్‌కోర్స్ అది రాలేదు. బికాజ్ 'త్రివిక్రమ్' గారు ఇప్పుడు 'గుంటూరు కారం' చేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ 'సైందవ్' 'శైలేష్ కొనాల్' గారు తీస్తారు. సో, నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే 'సైందవ్' అంటే నేను హైప్ అయ్యా. బికాజ్ మీ అందరికి తెలుసు నాకు 'వెంకటేష్' గారంటే ఎంత ఇష్టమో. ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా మేమందరూ ఆ సినిమాని ఆదరించి నాకు తెలిసి చాలా ఆఫర్స్ వస్తాయి ఆయనకి. బికాజ్ ఓకే. ఒక పెద్ద హీరోతో, ఒక పెద్ద స్టార్‌తో ఫైనల్‌గా ఆయన ఒక హిట్ కొట్టారని. బట్ యాహ్! అంటే బేసిక్‌గా అదే ప్రాబ్లమ్. అండ్ నాకు బాగా గుర్తు. 'చిరంజీవి' గారు ప్రత్యేకంగా అంటే మళ్ళీ రావాలంటే జస్ట్ జనరల్‌గా చెప్పాలంటే మీకు 'ఆచార్య' టైమ్‌లో మీకు గుర్తుంటే వాళ్ళందరూ ఆహ్, ఆస్ ఆహ్, 'ఆచార్య' సెట్‌లో ఆ చెట్టు దగ్గర కూర్చొని అందరూ కొత్త ఏజ్ డైరెక్టర్లు అందరూ ఏం చెప్పారంటే వాళ్ళందరూ 'చిరంజీవి' గారి ఫ్యాన్స్. ఆయన సినిమాలు చూసి వాళ్ళు బేసికల్లీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. అరే! కనీసం వాళ్ళతో ఏదైనా ఒక అవకాశం ఉంటే వాళ్ళకేమైనా కమర్షియల్ ఆయనతో ఒక కమర్షియల్ సినిమా తీస్తారు. లేకపోతే ఎటువంటి సినిమా తీస్తున్నాడనేది అంటే ఆ ఊహ చాలా బావుంది. కానీ 'మెహర్ రమేష్' లాంటి డైరెక్టర్స్‌తో లేకపోతే 'మారుతి' లాంటి డైరెక్టర్స్‌తో ఇలాంటి వాళ్ళతో అనేది సో ఇప్పుడేందంటే అయితే మొత్తం ఇండస్ట్రీ కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అండ్ జస్ట్ నేను నిజం చెప్తాను. వాళ్ళేం చేసారో వాళ్ళకే తెలీదు. బికాజ్ నిజంగా 'చిరంజీవి' గారు ఇప్పటి వరకు నూట ఐ థింక్ 150 సినిమాలు చేసుంటారు ఇప్పటి వరకు. అంటే ఆ ఔట్‌పుట్ జూసి, ఇది జేసి, అది జేసి అది నిజంగా ఆయనకి తెలీదనుకుంటున్నార్రా అంటే అది నమ్మడానికి నాకు చాలా కష్టంగా ఉంది గానీ, యాహ్! అది బేసికల్లీ నా ర్యాంట్ తెలుగు ఇండస్ట్రీ గురించి. బట్ నేను ఒకటే చెప్తా. లైక్ హానెస్ట్‌గా చెప్తున్నాను. బికాజ్ ఇది నా పర్సనల్ ఫీలింగు అండ్ రోజు రోజుకి నాకు నాకట్లానే నాకిలానే అనిపిస్తుంది. ఆహ్, చి తెలుగు సినిమా అనేది, తెలుగు పాటలు ఇదంతా ఈ వేరే ప్రపంచం నా జీవితంలో చాలా పెద్ద పార్ట్ ప్లే చేసింది. కానీ అదే ఇండస్ట్రీ ఇప్పుడు ప్రస్తుతానికి రోజు రోజుకి అంటే ప్రతి వారానికి రోజు రోజుకి దాన్ని ప్రేమించే జనాలు, దాన్ని ప్రేమించే అభిమానులు ఎవరైతే ఉన్నారో, ప్రతి వారానికి గ్రాంటెడ్‌గా తీసుకొని నాకు తెలిసి కొంతకాలం అయిన తర్వాత ఏమవుతదంటే, నాకే తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం అని నేననుకుంటా. కానీ నాకేమనిపిస్తుందంటే, నాకు యాక్చువల్లీ స్లోగా ఇంట్రెస్ట్ పోతది. బికాజ్ అంటే నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ ఎన్ని పెట్టుకున్నా సరే అన్నీ అంటే నువ్వు లోయెస్ట్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా సరే ఈ సినిమా డిసప్పాయింటింగ్ అవుతున్నాయంటే ఇంకా ఏముంటది? ఇంకా చూడాల్సిన ఏం అవసరం ఉంటది? ఓకే. సో, ఈ పాడ్‌కాస్ట్ ఇని జనాలు ఏం చెప్తారంటే, ఓకే. నీకు నచ్చకపోతే నువ్వు చూడడం ఆపేయి. సరే నేను అదే చేస్తా. ఈ ఏముంటది యమ్మ నా 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 నాకే ఎవడైనా నన్ను పోషిస్తున్నారా? లేదు గదా! లేదు. జస్ట్ నాకు చాలా ఇష్టం ఉంది గాబట్టి, నాకు తెలుగు సినిమా అంటే నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం ఉంది గాబట్టి, బేసికల్లీ పాడ్‌కాస్ట్‌ను నేను నడిపిస్తున్నాను. నాకెంత ఇష్టమో మీ అందరూ పంచుకోవడానికి వారానికి లేకపోతే 2 వారాలు అంటే వారానికి 2 సార్లు నేను పంచుతూ ఉంటాననమాట. ఏదో ఒకటి. సో, నా కంక్లూజన్ ఏందంటే ఒక ఆడియన్సు
యూ నో అదే ఆడియన్స్ నువ్వు రోజు రోజుకి అంటే వారానికి, రోజు రోజుకి నువ్వు గ్రాంటెడ్‌గా తీసుకుంటే, అదే తెలుగు సినిమా ప్రేమించే, అభిమానించే ఒక ఆడియన్స్ ఏదైతే ఉందో, ఐ థింక్ డెఫినైట్‌లీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోతది. అంటే నాకు లైక్ పర్సనల్‌గా నేను అదే చెప్తున్నా. బట్ యాహ్! లైక్ ఏ ఏదో ఏదో ఒకటి మారాలి. ఎవడో ఒకడు మంచి సినిమాలు తీయాలి. యూ నో ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి అంటే వస్తూనే ఉంటది. ఇండస్ట్రీ అదే అంటే ఇండస్ట్రీ స్పెషాలిటీ అదే. బేసిక్‌లీ అది ఒక రిసైక్లింగ్ అన్నాను గానీ, కొంతో గొప్పో అట్లుంటది. అంటే రిసైక్లింగ్ జేసే కొద్దీ కొంతమందొస్తారు. దాని తర్వాత ఒక కొత్త సైకిలొస్తది. దాని తర్వాత ఇంకో సైకిలొస్తది. సో, కొత్త కొత్త వాళ్ళొస్తూ ఉంటారు. కొత్త కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటారు. బట్ తెలుగు సినిమా ఉండే ఒక ఆ ప్రత్యేకమైన ఒక యూనిక్‌నెస్ ఏదైతే ఉందో మన కమర్షియల్ సినిమాలు తీసే కొద్దీ అదెవడు కాపాడుతాడురా అనేది లేకపోతే దానికి ఎవడు ఊపిరి పోస్తాడనేది దానికోసం నేను ఎదురు చూస్తున్నా. ఆ కాపరెవడో నాకు తెలీదు గానీ, ఇది వాడు వింటున్నాడో లేకపోతే ఎ ఎవడొస్తాడో నాకు తెలీదు గానీ, అది చూడడానికి అంటే నేను బేసిక్‌గా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. సో, యాహ్! దట్ ఈస్ మై రాంట్ అబౌట్ 'బోలా శంకర్' అండ్ కరెంట్ స్టేట్ ఆఫ్ ఇండస్ట్రీ. సో, ఈరోజు మీరు టైటిల్ వినుంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'ఇడియట్.' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ మన 'రవితేజ' గారు, డైరెక్ట్ బై మన 'పూరి జగన్నాథ్' గారు. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి ముందు మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి బ్యానర్ మన 'వైష్ణవ్ అకాడమీ'. అది మన 'పూరి జగన్నాథ్' గారి బ్యానరు. దిస్ మూవీ స్టార్స్ 'రవితేజ' గారు, 'రక్షిత' గారు, 'కోట' గారు, 'ప్రకాష్ రాజ్' గారు, సంగీత గారు, 'ఆలీ' గారు, 'జీవ' గారు, 'గిరిబాబు' గారు, జూనియర్ రేలంగి గారు, 'బోస్' గారు, 'నరసింహ్ యాదవ్' గారు, 'సత్యనారాయణ' గారు, 'శ్రీనివాస్ రెడ్డి' గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి 'చక్రి' గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి 'పూరి జగన్నాథ్' గారి మోస్ట్ ట్రస్టెడ్ కెమెరామాన్ 'శ్యామ్ కే నాయుడు' గారు. ఈ సినిమాకి రచయితలు, లిరిక్స్ రాసినటువంటి 'కందికొండ' గారికి, 'భాస్కర్ భట్ల' గారికి అండ్ 'పెద్దాడ మూర్తి' గారికి. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి 'మార్తన్ కె వెంకటేష్' గారికి. ఐఎమ్ ప్ర నే 100% ష్యూర్. నే నేను ఇప్పటి వరకు అంటే ఐ థింక్ ఏ ఎపిసోడ్‌లో అది చెప్పానో నాకు తెలీదు గానీ, ఇప్పటి వరకు మేము రివ్యూ చేసే సినిమాలు తీసే ఎపిసోడ్‌లో నాకు తెలిసి ఇది ఆరో సినిమా అయుంటది. లేకపోతే ఏడో సినిమా అయుంటది. లేకపోతే పదో సినిమా అయుంటది. మర్చిపోయినా ఇప్పటి వరకు. 'మార్తన్ కె వెంకటేష్' గారు అన్ని సినిమాలు ఎడిటింగ్ చేసేవాడు. ఇందాక చెప్పినట్టు ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎడిటర్స్ కాబట్టి, అని అన్ని సూపర్ హిట్ సినిమాలకి ఆయన వరుస పెట్టి 90% మోడర్న్ తెలుగు సినిమాలను తీసుకునే సినిమాలు అన్ని సినిమాలు 'మార్తన్ కె వెంకటేష్' గారు సెట్టింగ్ చేసింది ఆయన. ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ 'చిన్న' గారు. ఫైట్ చేసింది 'రామ్ లక్ష్మణ్ మాస్టర్స్'. అండ్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ అండ్ నిర్మాత మన 'పూరి జగన్నాథ్' గారు. అండ్ ఈ సినిమా ఆగస్ట్ 22, 2002 విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అంటే ఏ ఇయర్‌లో, ఏ సంవత్సరంలో చూసానో నాకసలు గుర్తులేదు గానీ, అప్పుడు వీహెచ్ఎస్‌లో చూసాను. వీహెచ్ఎస్ అంటే క్యాసెట్ అనమాట. అండ్ నాకు బాగా గుర్తేంటంటే, నాకు గుర్తున్నంత వరకు ఇదే నాకు 'రవితేజ' గారితో లైక్ మొదటి పరిచయం అనమాట. ఓకే. ఇంట్రో అనమాట. అంటే ఈయనెవరో నాకు తెలీదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను ఫ్యాన్ అయ్యా. బికాజ్ అప్పట్లో అంటే అది గోల్డెన్ పీరియడ్ గదా! లైక్ 2002, 2003-2010 ఆ 'రవితేజ' గారి గోల్డెన్ పీరియడ్. బికాజ్ అప్పుడైతే యాక్షన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అండ్ యాక్షన్ కామెడీకి నంబర్ 1 యాక్టర్ అంటే 'రవితేజ' తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు. హి వాస్ ద కింగ్ అనమాట. తెలుగులో యాక్షన్ కామెడీకి రాజు అప్పట్లో వాస్ 'రవితేజ' గారు. సో, అప్పుడు దాని తర్వాత ఫ్యాన్ అయ్యా. బట్ నిజం చెప్పాలంటే నాకు సినిమా అంత గుర్తులేదు. అప్పట్లో నాకు సినిమా అంత గుర్తులేదు. నాకెందుకు గుర్తుందంటే, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని పాటుంటది గదా! దానివల్ల నాకు గుర్తుంది. అండ్ దెన్ నాకెందుకు ప్రత్యేకంగా గుర్తుందంటే, అందులో 'రక్షిత' గారు ఈ సినిమాకి హీరోయిన్. ఐ థింక్ ఇది ఆమె తెలుగు డెబ్యూ అనుకుంటా. అండ్ దెన్ ఆ అమ్మాయి లైక్ బేసికల్లీ మాయమైపోయింది. అంటే నిజంలో చేసింది, ఆంధ్ర వాళ్ళలో చేసింది. కానీ దెన్ 'అందరి వాడిలో' ఒక స్పెషల్ రోల్ అన్నాలో, క్యామియో రోల్ అన్నాలో నాకు తెలీదు గానీ, టైటిల్ సాంగ్‌లో సారీ 1, 2, 3 పాటలో కనిపిస్తది. దాని తర్వాత 'కోడికూర చిల్లుగారే' ఆ పాట ఉంటది కదా! ఆ పాటలో కూడా కనిపిస్తది. ఎందుకొస్తదో ఎందుకొస్తదో నాకు తెలీదు గానీ, బట్ యాహ్! నాకు ప్రత్యేకంగా నాకదే గుర్తొస్తది. ఎవరైనా 'రక్షిత' గారి పేరు చెప్తే, ఓహో! 'ఇడియట్' సినిమాలో హీరోయిన్ ఆమె కదా! నాకు అట్లా గుర్తొస్తది. సో, నాకెందుకో లైక్ నేను జస్ట్ రాండమ్‌గా తీసుకున్నా. ఈ సినిమా రివాచ్ చేద్దాం అని చెప్పి పాడ్‌కాస్ట్ కోసం.
అండ్ యాహ్! సినిమా అయితే చాలా అంటే చాలా బావుంది. సినిమా ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ అండ్ ఆబ్వియస్లీ ఇది ఒక ఐకానిక్ సినిమా. సో యాహ్! నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు మోరల్ పోలీసొచ్చి, వోక్ నాగాళ్ళొచ్చి వాళ్ళేం జెప్తారంటే, ఈ సినిమాకి మోరల్లీ ఇన్‌కరెక్ట్ అని జెప్పి, దాని గురించి నేను తర్వాత జెప్తాను. బట్ యాహ్! అది సినిమా కంటెక్స్ట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే బొచ్చెడున్నాయి. సో, రపా అయన్నీ కొట్టేసి మనం కథలోకి దిగుదాం. సో, ఈ సినిమాకి మెయిన్ ఏందంటే ఆఫ్‌కోర్స్ అంటే ఎవరికైనా తెలియలేని విషయం అయితే నేను జెప్తాను. ఇది యాక్చువల్లీ ఒక కన్నడ సినిమాకి రీమేకు. ఆ సినిమా పేరు 'అప్పు' అనమాట. సో, స్ అరె! ఎందుకు యాహ్! సినిమా పేరు 'అప్పు.' సో, అది యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు మన 'పునీత్ రాజ్ కుమార్' డెబ్యూ సినిమా అనమాట. నా సినిమాతో ఆయన పెద్ద స్టార్ అయ్యాడు. అండ్ ఆ సినిమాలో గూడా 'రక్షిత' గారు హీరోయిన్. కానీ లైక్ ఆ సినిమా ఎట్లా కుదిరిందంటే దానికొక పెద్ద కథుంది. సో, ఇప్పుడు నేను చెప్తాననమాట. సో, 'బద్రి' అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 'పూరి జగన్నాథ్' గారికి మాటిచ్చిన తర్వాత, "అరేయ్! నువ్వు చాలా మంచిగా తీసావురా భయ్! మనం నెక్స్ట్ వెంటనే కలిసి ఇంకో సినిమా చేద్దాం" అని చెప్పి, అప్పుడు 'పూరి' ఆయనకి 4 కథలు చెప్పారు. ఆ 4 కథల్లో ఒకటి 'ఇడియట్' సినిమా అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అండ్ దెన్ ఇదే కథ మహేష్ బాబు గారి దగ్గరికెళ్ళి మహేష్ బాబు నో అన్నారు. అండ్ దెన్ తరుణ్ గారికి చెప్తే తరుణ్ గారు కూడా నో అన్నారు. అప్పుడు ఏమైందంటే ఆయన మంచి ఫ్రెండు అండ్ స్నేహితుడు 'రవితేజ' గారు ఉన్నారన్నమాట. ఆయనకొక బ్రేక్ ఇవ్వడానికి ఒక మంచి మాస్ కథ తయారు చేయడానికి ఆయన ప్రయత్నించారు. కానీ అది ఆఫ్‌కోర్స్ అది కుదరలేదు. అంటే ఆ టైంలో ఆయన ప్రయత్నం చేశారన్నమాట. అప్పుడేమైందంటే 'బద్రి' తర్వాత నాకు తెలిసి అంటే నేను పర్సనల్‌గా ఈ సినిమా చూడలేదు. కానీ కొంతమంది చూసే ఉంటారు. దాని తర్వాత 'జగపతి బాబు' గారితో 'బాచి' అని ఆయన ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. సో, తెలుగు ఇండస్ట్రీలో అంటే 'బద్రీ' సినిమా చేసినా గూడా ఆయనకి ఏమీ ఆఫర్స్ లేదనమాట. సో, ఆయనేం చేశారంటే బెంగుళూరుకెళ్లారు. అండ్ దెన్ 'రాజ్ కుమార్' గారి కుటుంబంతో బేసికల్లీ పరిచయం అయింది. అండ్ దెన్ ఆయనేం చేశారంటే 'శివరాజ్ కుమార్' గారితో కన్నడ కన్నడలో 'తమ్ముడుని' రీమేక్ చేసి 'యువరాజ' అనే సినిమా తీశారు అక్కడ. ఆ సినిమా హిట్ అయింది. అప్పుడేమైందంటే ఆయన నచ్చే విధానం చూసి అప్పుడు మన 'రాజ్ కుమార్' గారు పెద్దాయన. ఆయన ఇంటికి పిలిచి ఆయనేం చెప్పారంటే, "మేము యాక్చువల్లీ 'పునీత్' కోసం కథల కోసం మేము చూస్తున్నాం" అని చెప్పి, అప్పుడు ఆయనొచ్చి ఈ 'ఇడియట్' సినిమా స్టోరీ కన్నడలో ఆయన చెప్పారు. పెద్ద క్రౌడ్ ఉండేదనమాట. మొత్తం ఫ్యామిలీ అందరి చుట్టూ ఆయన చెప్తూనే ఉన్నారు. అంటే అందరూ ఫ్యామిలీ చుట్టూ ఆయన కథ చెప్పారన్నమాట. అప్పుడు 'రాజ్ కుమార్' ఏం చెప్పారంటే మంచిగానే చేసావయ్యా. ఇది పునీత్‌కి సూట్ అవుతది. నువ్వు నువ్వు సినిమా తీసేయి. మా మా కొడుకుని లాంచ్ చేసేయి అని చెప్పి, అప్పుడు 'అప్పు' సినిమా వాళ్ళు బేసిక్‌గా అనౌన్స్ చేసి, ఆ సినిమాలో అది వాళ్ళు తీస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అంటే ఆఫ్‌కోర్స్ 'అప్పు' సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ 'ఇడియట్' సినిమా తెలుగులో వాళ్ళు స్టార్ట్ చేశారు. అదే ఇంట్రెస్టింగ్ ఏందంటే, అంటే 'బాచి' వచ్చింది కాబట్టి యూ నో అండ్ సారీ. 'బాచి' తర్వాత ఫ్లాప్ అయిన తర్వాత సినిమాకి ఎవరు నిర్మాతలు అంటే ముందుకు రాలేదు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనీకి. సో, 'పూరి జగన్నాథ్' ఏం చేశారంటే ఆయనే ఈ సినిమాగా నిర్మాతగా యాక్ట్ చేసి ఆయనే సినిమా స్టార్ట్ చేశారు. సో, ఇప్పటి వరకు ఈ సినిమాకి ముందు ఆల్రెడీ 'పూరి' అండ్ 'రవితేజ' గారు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి' ఆ సినిమా కోసం వాళ్ళు పనిచేసారు. ఆఫ్‌కోర్స్ ఆ సినిమా హిట్ అయింది. సో, వాళ్ళకి ఎక్కువ డబ్బులు లేక అంటే నీకు యాక్చువల్లీ ఈ సినిమాలో వాళ్ళకి డబ్బులు లేకపోవడం అనేది నీకెక్కడ కనిపించదు నాకు పర్సనల్‌గా చెప్తున్నానంటే. సో, వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ జస్ట్ కేవలం 2,00,00,000 ఈ సినిమాకి. దాని తర్వాత ఒక రాజకీయ మనిషి ఉండేవారు. 'చింతకాయల అయ్యన పుత్రుడు' అనమాట. ఈ ప్రాజెక్ట్‌లో ఒక పార్ట్నర్ అనమాట. అండ్ ఇందాకడ చెప్పినట్టు 'పూరి' గారే ఆయన వైష్ణవ్ అకాడమీ బ్యానర్ మీద ఈ సినిమా ఆయన తీశారనమాట. సో, మార్చ్ 24, 2002 షూటింగ్ మొదలైంది. మొత్తం టాకీ పోర్షన్ ఏదైతే ఉందో వాళ్ళు హైదరాబాద్‌లోనే తీశారు. అండ్ 2 పార్ట్‌లు బ్యాంకాక్‌లో తీశారు. ఇది యాక్చువల్లీ ఈ సినిమానే పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్‌తో ప్రేమ కథ ఆయన ఫిక్సేషన్ ఈ సినిమాతోనే మొదలైందనమాట. సో, ఇప్పుడు ఏమైందంటే అంటే హీరో క్యారెక్టర్ విషయానికొచ్చేసరికి విజయవాడలో పూరి గారికి శ్రీను అని ఒక ఫ్రెండ్ ఉండేవారనమాట. ఆయన ఏం చేసేవారేంటంటే, ఆయన గురించి గొప్పలు గొప్పలు చెప్పేవారు. లైక్ ఆయనకే హైప్ ఇచ్చేవారనమాట. సో, పూరి గారు ఆయన హీరో క్యారెక్టర్‌గా ఇన్‌స్పిరేషన్ తీసుకొని ట్యాగ్‌లైన్ 'సీను గారి ప్రేమ కథ' అని ఆయన ట్యాగ్‌లైన్ ఉంటది కదా! 'ఇడియట్' ఓ చంటి గారి ప్రేమ కథ కాకుండా, ఓ సీను గారి ప్రేమ కథ అని ఉండేది ముందు.
కానీ 'రవితేజ' గారికేంటంటే ఆయనకి ప్రత్యేకంగా 'చంటి' అని ఆయనకి పేరిష్టం. ఎందుకంటే 'సింధూరు' సినిమా క్యారెక్టర్ 'సింధూరు' సినిమాలో ఆయన పాత్ర పేరు 'చంటి' అనమాట. సో, 'పూరి' గారు ఏం చేశారంటే ఓ 'చంటి' గారి ప్రేమ కథకి ఆయన మార్చేశారనమాట. సో, అప్పుడు సినిమా రిలీజ్ టైమ్‌కొచ్చేసింది. అండ్ దెన్ 'చిరంజీవి' గారి బర్త్‌డే ఆగస్ట్ 22, 2002కి వాళ్ళు సినిమా విడుదల చేశారు. అంటే సినిమా రిలీజ్ అయ్యి సారీ. సినిమా విడుదలైంది ఆ రోజు. అండ్ దెన్ సినిమా అంటే సర్ప్రైజింగ్‌లీ కాదు. బట్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్‌తో ఓపెన్ అయింది. అంటే 'రవితేజ' గారి క్యారెక్టరైజేషన్ అందరికి నచ్చింది. అండ్ దెన్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా తెలుగు మూవీ అభిమానులు వారికేం నచ్చిందంటే 'రవితేజ' క్యారెక్టరు ఏ ఏం ఆలోచన లేకుండగా, ఏది ఏది పట్టించుకోకుండగా ఆయనకిష్టం వచ్చినట్టు ఆయన జేస్తాడురా బోయ్! అని జెప్పి ఎవ్వరి ఒపీనియన్ తీసుకోకుండా హెసిటేషన్ లేకుండా ఆయన నచ్చినట్టు ఆయన జేసే కొద్దీ ఈ హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా అనిపిచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా నుండి మీరు గమనిస్తే 'పూరి జగన్నాథ్' గారు ఇండస్ట్రీలో బెస్ట్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్. మొన్ననే 'బిజినెస్ మ్యాన్ 4కే' రిలీజ్ అయింది. సో, మీరు దాంట్లో జూడొచ్చు. సో, అక్కడ ఏముంటదంటే హీరోకి ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటది. వాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నడిపిస్తూనే ఉంటాడు. అదే వాడికి డిఫరెంట్ ఆలోచన వాడు ఆలోచన వాడు ఆలోచన ఆహ్, వాడు ఆలోచించే విధానం వేరేలాగా ఉంటది. అంటే అంత అంత సినికల్‌గా ఉండకూడదు. సో, ఆ 'పూరి జగన్నాథ్' టిపికల్ అగ్రెసివ్ హీరో క్యారెక్టరైజేషన్ ఒక కొత్త స్టైలు ఈ సినిమా నుండే మొదలైందనమాట. ఆ 'రవితేజ' బాడీ లాంగ్వేజ్ కూడా సినిమాకి చాలా అది ఇంకో హైలైటు. సో, మొత్తానికి వాళ్ళు 2,00,00,000 బడ్జెట్ వాళ్ళనుకుంటే 2.2 క్రోర్స్‌లో అది ఫైనల్ బడ్జెట్ అయింది. 16,00,00,000 గ్రోసు కలెక్ట్ చేసిందనమాట. సో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంతే. సో, యాక్చువల్లీ సినిమా 45 ప్రింట్స్‌తో రిలీజ్ అయితే 4 రోజుల తర్వాత అంటే ఒక నెల తర్వాత సినిమా 100 ప్రింట్స్‌కి ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ సెంటర్స్ విషయానికొస్తే అంటే 50 రోజుల కోసం నేను చాలా ఎదురు జూసాను. కానీ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ 36 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. అండ్ దెన్ డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే కమర్షియల్ వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ చంటిగాడు మాత్రం లోకల్. ఏ కమర్షియల్ కూతుర్లు మగోళ్ళు రారా ప్రేమించకూడదా? అండ్ దెన్ రోజు ఈ టైం ఇక్కడికొచ్చి సైట్ కొడతాడని తెలుసు కదా! వచ్చి నిలబడాలని తెలీదా? ఈ డైలాగులన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అండ్ మ్యూజిక్ ఆల్బమ్ కూడా అది సూపర్ హిట్ అయింది అప్పట్లో. అండ్ ఆఫ్‌కోర్స్ సినిమాలో మోస్ట్ ఫేమస్ సాంగ్ 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్' అదప్పుడు పెద్ద హిట్. అండ్ దెన్ 'ఇడియట్' ఒక ట్రెండ్ సెట్ చేసిందనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ పరంగా అదంతా చూసే కొద్దీ. సో, మన ట్రెండ్స్ ఎపిసోడ్ మీరు వినుంటే అది ఎప్పుడో తీసాం. నాకు కూడా గుర్తులేదు గానీ ఈ సినిమా గూడా ఈ సినిమా వచ్చిన తర్వాత మీరు గమనిస్తే రొమాంటిక్ ట్రాక్‌లన్నీ ఇలాగే ఉండేదనమాట. అండ్ దెన్ ఈ సినిమాని లైక్ చాలా సిమిలర్ స్క్రిప్ట్స్ వాళ్ళు తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఎవ్వడు 'రవితేజ' గారి పెర్ఫార్మన్సు, 'రవితేజ' గారు చేసే విధానం లేకపోతే 'పూరి' గారు చేసే విధానం ఎవడు మ్యాచ్ చేయలేదు. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే నీకు ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. 'రవితేజ' గారికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమా 'రవితేజ' గారి ఏజు యాక్చువల్లీ 34 అంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 12 సంవత్సరాలు ఆయన బ్రేక్ కోసం ఆగి ఎందుకంటే ఆయన ఫస్ట్ మూవీ 'కర్తవ్యం' అనమాట. లైక్ ఆయన ఫస్ట్ క్రియేట్ అయిన మూవీ. లైక్ 1990లో వచ్చింది. దాని తర్వాత 2002లో ఆయన 34 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి బ్రేక్ వచ్చింది. బట్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమానే ఆయన పెద్దగా అంటే ఈ సినిమాయే ఆయన స్టార్‌ని చేసింది. సో, వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ జస్ట్ చూసుకోవడానికి 'రవితేజ' గారు అరే! ఈ సినిమాతోని హిట్ అయ్యార్రా! అని ఒక మంచి ఫీలింగ్ ఉంటదనమాట. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫిల్మ్. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే అంటే ఎవరు అంటే ఇది మర్చిపోలేని కథ ఏమి కాదు గానీ నేను చెప్తా. సో, ఇప్పుడేందంటే 'చంటి' అని ఒకడుంటాడు. ఆఫ్‌కోర్స్ ఇది మన 'రవితేజ' గారు. ఆయన బేసిక్‌లీ బాధ్యత లేని ఒకడు ఉంటాడనమాట. వాడు కాలేజ్‌కెళ్తూ ఉంటాడు. సో, వాడి నిజమైన పేరు చంటిగాడు యాక్చువల్లీ. సో, ఆయన భాస్కర్‌రావు గారి కొడుకు. ఆహ్, ఇర్రెస్పాన్సిబుల్ సన్.
యాహ్! సారీ. వెంకట స్వామి అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. ఇది మన కోట గారు. సో, చంటి ఏంటంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తూ ఉంటారు. ఈయన బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో దెబ్బ కొడుతూ ఉంటాడు. ఆడికి ఇష్టం వచ్చినట్టు ఆడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో, ఒకరోజు వాడు కాలేజ్‌లో వాడేదో గొడవలో ఇరుక్కుంటాడు. కానీ అదే రాత్రి వాడు కొట్టడానికి ఎవడో ఒకడు వస్తాడనమాట. సో, వాడు కొట్టే విధానం ఒక కారొస్తది. ఆ కార్‌లో ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి పేరు సుచిత్ర. ఇది మన రక్షిత గారు. సో, ఆయనకి చాలా బ్లడ్ పోతే ఈ అమ్మాయి ఆయనకి బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ ట్రాన్స్‌ఫర్ చేసి, బ్లడ్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి వాళ్ళు బేసిక్‌లీ ఇలా కాపాడుతదనమాట. సో, హాస్పిటల్ బిల్స్ కడతది. అండ్ దెన్ బ్లడ్ డొనేట్ చేస్తది. దాని తర్వాత హాస్పిటల్ నుండి దొబ్బేస్తది. వీడు లేస్తాడు. వీడు లేచిన తర్వాత వాడు చెప్తాడు, "అరేయ్! నన్ను కాపాడింది ఎవడురా" అంటే ఒక అమ్మాయి నన్ను కాపాడిందని చెప్పి. సో, అప్పుడు వాడేం చేసాడంటే ఆఫ్‌కోర్స్ ఈ అమ్మాయి లైక్ ఫుల్‌గా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆమెకి మంచి మనసు ఉంది కాబట్టి. బట్ ఈ అమ్మాయి వాడు అసలు చూడలేదనమాట. సో, ఇక్కడ ట్విస్ట్ ఏందంటే అమ్మాయి ఇంకెవరో కాదు విప్ర నారాయ్ అని సిటీ పోలీస్ కమిషనర్ ఉంటారనమాట. ఇది మన 'ప్రకాష్ రాజ్' గారు. సో, చంటి కాలేజ్‌కి వస్తాడు. ఫస్ట్ సుచిత్రని చూస్తాడు. అండ్ దెన్ ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. అమ్మాయి ఫస్ట్ నో అంటది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నాకు తెలిసి ఒక 4 లేకపోతే 5 సార్లు తెగగారం చేస్తూనే ఉంటాడనమాట. సో, ఆడు చేసే ప్రయత్నంలో ఈ అమ్మాయి డ్యాడీకి చెప్తారు. 'ప్రకాష్ రాజ్' ఏం చేస్తాడంటే ఈడు బొక్కలో దూస్తాడు. అండ్ దెన్ బొక్కలో దూసిన తర్వాత ఆడు కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ డైలాగ్ వస్తది. సిటీకి ఎంతోమంది కమిషన్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ చంటి గారు మాత్రం లోకల్ అని రవితేజ గారు చెప్తారు కదా! సో ఆవిడేమైతదంటే పిచ్చోట్టుడు కొడతారు. కానీ అప్పుడు కోటగారొచ్చి నేను కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చి కానిస్టేబుల్స్ గురించి నేను నెక్స్ట్ సెక్షన్‌లో చెప్తా. ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో, అది కొట్టిన తర్వాత ఈడు కొంచెం సల్లబడతాడని ప్రకాష్ రాజ్ అనుకుంటే లేదు అట్లా గాదు. వాడు సుచిని తెగగారం చేస్తాడు. తెగగారం చేసిన తర్వాత ఆడేం చేస్తాడంటే ఇక నుండి నేను దూకి సచ్చిపోతాను. నువ్వు ప్రేమించకపోతే దూకి సచ్చిపోతానని చెప్పి ఆల్‌మోస్ట్ వాడు చేస్తాడు. ఆహ్, వాడు ఆఖరికి వాడు జేస్తాడు. కానీ అది చేసిన తర్వాత ఈ అమ్మాయికి అర్థమవుతది. ఓకే. వీడు నిజమైన లైక్ నన్ను అంతగా ప్రేమిస్తున్నాడని జెప్పి ఆ అమ్మాయి గూడా వీడిని ప్రేమించడం మొదలుపెడతారు. సో, చంటితో లవ్‌లో ఉందని గాబట్టి అది ప్రకాష్ రాజ్‌కి అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే కొంతమంది గుండాల్ని హైర్ చేస్తాడు. అంటే వాడి కాలుని ఇరగ్గొట్టడానికి. సో, ఇది ఇది నేర్చుకున్న తర్వాత సుచిత్ర ఏం చేస్తదంటే పరిగెత్తుకుంటూ చంటిగాడిని కాపాడడానికి ఎళ్తారు. కానీ ఆ అమ్మాయి యాక్సిడెంట్‌లో ఇరుక్కుంటదనమాట. వాళ్ళు ఒకే హాస్పిటల్‌లో ఉంటారు. అండ్ లైక్ ఆమె ఏదో ఇది ఎలా చెప్పాలి మీకు? యాహ్! ఒకే హాస్పిటల్‌లో ఉంటారు. అండ్ వాళ్ళక్కడ కలుస్తారు. అండ్ దెన్ ఇప్పుడు 'ప్రకాష్ రాజ్‌కి' పిచ్చి లేసి ఆయన ఏం చేస్తారంటే ఆహ్, వేరే వాడితో పెళ్లి సంబంధం ఆహ్, వేరే వాడితో పెళ్లి సంబంధం ఆహ్, కుదురుతదనమాట. అంటే పెట్టిస్తారనమాట. అంటే బలవంతంగా వేరే వాడితో పెళ్లి ఈ ఏర్పాట్లు చేస్తారనమాట. అందరు అమ్మాయి ఏం చేసిందంటే, లేదు నేను చంటిగాడిని పెళ్లి చేసుకుంటారు అని చెప్పి, అమ్మాయి ఏం చేస్తదంటే ఒక కత్తి పట్టుకొని ఆమె చెయ్యి కోస్తదనమాట. చెయ్యి నుండి రక్తం కారుతూనే ఉంటది. అది చూసి ఈడు బేసిక్‌లీ పిచ్చి అంటే ప్రకాష్ రాజ్‌కి కూడా అర్థమవుతది. ఓకే. ఈ అమ్మాయికి కూడా పిచ్చి పట్టిందని చెప్పి, అప్పుడు చంటి వస్తాడు, కాపాడుతాడు. కానీ ఇంకా ప్రకాష్ రాజ్ అరే వీడు వద్దురా బాబు అని చెప్పి ఆహ్, ఈ అమ్మాయి లైక్ వీడిని పెళ్లి చేసుకుంటే బేసిక్‌లీ ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోతదని చెప్పి స్టిల్ ఆయనకి ఆ పెళ్లి సంబంధం ఆయనకి ఆహ్, ఉండాలని ఆయన ప్రయత్నిస్తాడనమాట. ఏం చేసినాడంటే కొంతమంది గుండాలకు ఫోన్ చేస్తాడు. ఐ థింక్ ఇది మన నర్సింగ్ యాదవ్ గారు. అరే! ఆడు చంపేయి అని చెప్పి సో, ఏమవుతదంటే ఇది విషయం మీడియాకి తెలుస్తది. మీడియా ఒక పెద్ద పంచాయతీ పెడతది. సుచిత్ర బయటికి రమ్మని చెప్తారు. కానీ అదే టైంలో చంటి వచ్చి అందరి ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు బేసిక్‌లీ డిపార్ట్‌మెంట్ మొత్తం ఒక మ్యాన్ హంట్ ఉంటది. సో, ఆయనేం చేస్తాడంటే డీజీపీ గారి దగ్గరికెళ్తాడు. డీజీపీ గారైతే మన కైకాల సత్యనారాయణ గారు. ఆయనొచ్చి ఆహ్, చెప్తారు. బేసిక్‌లీ సార్ మా ప్రేమని గెలిపించండి సార్. ఈయనైతే మమ్మల్ని ఆయన ఎందుకు ప్రేమికుల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారో నాకు తెలీదని చెప్పి ఆయన అద్ అదంతా చెప్పి డీజీపీ ఏం చేస్తాడంటే, "చంటి నా పర్మిషన్ నీకుంది." అండ్ దెన్ ప్రకాష్ రాజ్‌ని సస్పెండ్ చేశాడనమాట. అప్పుడేమవుతదంటే
చంటి పోలీస్ స్టేషన్ పెళ్ళికెళ్తున్నాడనమాట. అండ్ దెన్ చంటి సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ చేసి యాక్చువల్లీ ఐపీఎస్‌కి సెలెక్ట్ అవుతాడు. అండ్ దెన్ మా మా మావయ్య గారిని కలవడానికి అని ఆయన చెప్తే అక్కడే సినిమా అయిపోతది. ది ఎండ్. సో, ఇది ఇది సినిమా కథ ఎవరైనా మర్చిపోతే. సో, యాక్టింగ్ సంగతానికొస్తే అంటే 'రవితేజ' గారు ఈ సినిమాలో యాక్టింగ్ అనేది నాకు మాటలు చెప్పడానికి అస్సలే జస్ట్ అమేజింగ్ అని చెప్తా. లైక్ ఆయన అంత మంచిగా చేశారు. కామిక్ టైమింగ్, డెలివరీ అన్నిట్లికంటే ఆయన ప్రతి సీన్‌లో చూపించే ఒక ప్రత్యేకమైన ఒక ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అసలు. నా నా దృష్టిలో ఎవడైనా అడిగితే ఇప్పుడు స్టార్స్ అయిన మన హీరోలు స్టార్ అయిన సినిమాలు, ఒక బ్రేక్ వచ్చిన సినిమాలు బొచ్చెడుంటాయి గదా! ఇది ప్రత్యేకంగా ఇది వన్ ఆఫ్ ద అంటే ప్రెజెంట్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ పెర్ఫార్మన్సెస్ నన్నడిగితే. అంత బాగా జేశాడు. ఈ సినిమా జూసిన తర్వాత 'రవితేజ' గారు ఎందుకు స్టార్ అయ్యారంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే లిటరల్లీ నీ కళ్ళ ముందే ఉంది. ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అసలు యాహ్! చెప్పా గదా! నాకు నాకు మాటలు లేవు. సుచిత్ర గారైతే ఒక యాజ్ అ సారీ 'రక్షిత' గారు యాజ్ సుచిత్ర చాలా మంచిగా జేసింది. అంటే 'రవితేజ' గారితో చాలా మంచి కెమిస్ట్రీ ఉంది. అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చించేసిందసలు. చాలా బాగా జేసింది ఎమోషనల్ సీన్స్‌లో. అండ్ దెన్ ఆమె చేంజ్ ఓవర్ ఏదైతే ఉందో అంటే చంటిని ద్వేషించడం, దాని తర్వాత చంటిని ప్రేమించడం ఏదైతే ఉందో ఆమె చాలా ఎఫెక్టివ్‌గా క్యాప్చర్ జేసింది ఆమె పెర్ఫార్మన్స్. సో, ఆమె కూడా చాలా మంచిగా జేసింది. 'ప్రకాష్ రాజ్' గారైతే అమేజింగ్ యాస్ ద పోలీస్ కమిషనర్. ఇప్పుడేందంటే అన్ని సినిమాల్లో 'ప్రకాష్ రాజ్' గారు ఎరగదీస్తారు. కానీ ఈ సినిమా ప్రత్యేకంగా వచ్చేసరికి ఆయన ఫ్రస్ట్రేషను అండ్ ఆయన పెర్ఫార్మన్స్ అస్సలు పర్ఫెక్ట్. ఎందుకంటే ఏ తండ్రి ఆయన ఆ పరిస్థితిలో ఉంటే వాళ్ళు వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. వాళ్ళకదే సేమ్ ఫ్రస్ట్రేషన్ ఉంటది. దాని తర్వాత 'కోట' గారు యాస్ 'రవితేజ's' ఫాదరు అసలు ఇప్పుడు నేను నిజంగా ఆలోచిస్తున్నా. మిడిల్ క్లాస్ ఫాదర్స్ వాళ్ళు చేసే కొడుకుల మీద వాళ్ళు చూపించే వాళ్ళ కోపం అదంతా అంటే ఆడవారి మాటలకు అద్దరి వేర్లే ఒక లెక్కైతే, ఈ సినిమా గూడా ఒక లెక్క. అసలు ఇన్‌క్రెడిబుల్ అసలు. ఆయనకుండే ఒక ఫ్రస్ట్రేషన్ బాధ ఏదైతే ఉందో ఆయన కూడా పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. దాని తర్వాత 'శ్రీనివాస్ రెడ్డి' గారు అది 'రవితేజ' గారి ఫ్రెండ్ ఒక మొత్తం గ్యాంగ్ ఉంటది. చాలా ఫన్నీగా ఉంటది. హిలేరియస్. దాని తర్వాత 'జీవ' గారు కూడా చాలా హిలేరియస్‌గా ఉంటారు. ఈ సినిమాలో 'సాయిరామ్ శంకర్' మరి 'పూరి జగన్నాథ్' గారి తమ్ముడు. అదే 'నేనైతే' సినిమాలో 'సుబ్బరాజు' ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ఉంటాడు గదా! అది ఆయనే 'సాయిరామ్ శంకర్' గారు. 'రవితేజ' ఫ్రెండ్‌గా ఉండేది. అండ్ దెన్ ప్రత్యేకంగా చెప్పాలంటే 'కైకాల సత్యనారాయణ' గారు. అసలు ఆయన ఎంత మంచి నటుడంటే నాకు తెలిసి ఆయన సినిమాల్లో ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండడు. లాస్ట్‌లో వస్తారు. క్యామియో ఉంటది. కానీ ఆ 5 నిమిషాల్లో ఆయన సృష్టించే ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది అస్సలు సూపర్ అసలు. అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆయన యాక్టింగ్ కేపబిలిటీ అలాంటిది. అండ్ నేను ఎప్పుడో చెప్పేసా అంటే దీనికి సంబంధం లేదు. బట్ యమధర్మరాజు పాత్రంలో దానికి 100% న్యాయం చేసేదైతే కైకాల సత్యనారాయణ గారు. సో, రెస్ట్ ఇన్ పీస్ సార్. వి రియల్లీ మిస్ యూ. సో, బట్ యాహ్! ఆ క్యామియో అయితే అమ్మా! నీకట్లా నీకట్లా కనిపిస్తది. 'ఆలి' గారైతే ఆహ్, ఏదో ఒక రాండమ్ కామెడీ ట్రాక్ ఉంటది. వాడు ఇసుక అమ్మేవాడుంటాడనమాట. వస్తూ ఉంటది, పోతూ ఉంటది. అట్లా వెళ్తూనే ఉంటది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్పాలంటే 'ఎంఎస్ నారాయణ' గారు ఒక లెక్చరర్‌గా అంటే ఆయనెప్పుడూ మనం ముద్దుగా తెలుగు మాస్టర్ అని పిలిచేవాళ్ళం మా ఇంట్లో. ఎందుకంటే యాక్చువల్లీ సినిమాలకొచ్చే ముందు ఆయన అదే చేసేవారు. తెలుగు నేర్పేవారనమాట. తెలుగు మాస్టరు. సో, ఆయన హిలేరియస్ ఒక టీచర్‌గా. అండ్ దెన్ ఇంట్రెస్టింగ్‌లీ ఐ థింక్ అన్నిట్లికంటే యాక్టింగ్ సంగతానికొస్తే అంటే నాకు గుర్తున్నంత వరకు అండ్ కాస్ట్ చూసినంత వరకు ఈ సినిమాలో బ్రహ్మానందం గారు లేరు. సో, అది వన్ ఆఫ్ ద రేర్ మూవీస్. ఆ టైంలో బ్రహ్మానందం గారు లేకపో ఆహ్, లేని అంటే దిస్ మూవీ డస్ నాట్ హావ్ బ్రహ్మానందం గారు. సో, అది చాలా రేర్ విషయం అని నాకట్లా అనిపించింది. సో, యాహ్! ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే అంటే చెప్పడానికి చాలా ఉంది. బట్ యాహ్! నేను ఆహ్, సర్ప్రైజింగ్‌గా ఈ సినిమా చాలా వాటిల గురించి మాట్లాడుతది యాక్చువల్లీ.
బికాజ్ ఈ సినిమాలో బోలెడన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. సో, ఇప్పుడు అప్పట్లో ఇది ఒక పాత్ బ్రేకింగ్ సినిమా యాక్చువల్లీ. సో, అందువలన మనం అందరూ ఇన్ డెప్త్‌గా ఆహ్, మనం డిస్కస్ చేయాలి కాబట్టి మనం మొదలెడతాం. నంబర్ 1 ఏందంటే, ఈ వోక్ క్రౌడ్ ఏదైతే ఉంది గదా! వాళ్ళేం జెప్తారంటే సినిమా ప్రాబ్లమాటిక్కు. బికాజ్ 'చంటి' సినిమా మొత్తం ఆ సుచిత్రని హరాస్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆఖరికి ఆ అమ్మాయి గివ్ ఇన్ చేస్తది. నేనొకటే జెప్తా. అరే! సినిమా సినిమా రా భయ్! అంటే నే నేను అట్లా జూస్తాను. సో, ఒక ఇమ్మెచ్యూర్ సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు అట్లా జెప్తారు. రెండోది అసలు ఇటువంటి కాన్సెప్ట్ అనేది సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ అంత కొత్త కాన్సెప్ట్ గాబట్టి, బేసిక్‌లీ సినిమా చూసే కొద్దీ అందరూ షాక్ అయ్యారు. అండ్ దెన్ అప్పట్లో యువతలో ఒక సంచలనం సృష్టించింది ఈ సినిమా. అండ్ దెన్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ సినిమా యాక్చువల్లీ ప్యూర్ మాస్ హీరో క్యారెక్టరైజేషను దాన్ని ఎప్పుడు 'పూరి జగన్నాథ్' గారు ఫేమస్ అయ్యారండి. అందరు స్టార్ హీరోలతో పనిచేసే కొద్దీ యాక్చువల్లీ ఈ సినిమాతోనే ఆరంభమైందనమాట. ఐ ఐ ఆ 2 పక్కన పెడితే ఈ సినిమా బేసికల్లీ ఒక అమ్మాయిని ఎట్లా తెగగారం చేయాలంటే ఇదొక టెక్స్ట్ బుక్. బికాజ్ ఈ ప్రత్యేకమైన కేస్ మనం మాట్లాడుకోవాలంటే అది యాక్చువల్లీ పనిచేసేది. ఇంటర్వల్‌లో వాడేం చెప్తాడంటే బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతాడు వాడు బెదిరిస్తే ఆయన ఏం చెప్తాడో తెలుసా? "నేను చచ్చిపోతే ఎలా బ్రతుకుతావే? నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావే?" అని చెప్తారు కదా! బట్ దెన్ మనం ఒక తండ్రిగా అంటే 'ప్రకాష్ రాజ్' గారిలాగా ఆర్ ఈవెన్ 'కోట' గారిలాగా అది ఏ ఫాదర్‌కైనా ఏదో ఒక నైట్‌మేర్ సిట్యుయేషన్. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే టైటిల్ గాదు, ఆహ్, ఏదైనా గాదు. యాక్చువల్లీ ఈ సినిమా అంటే 'ఆరెంజ్' సినిమాలో నాగబాబు గారి 'పార్ట్ వీలు' సినిమా చూస్తే నీకు వేరేలాగా అనిపిస్తది. 'రామ్ చరణ్' 'పార్ట్ వీలు' చూస్తే నీకు వేరేలాగా అనిపిస్తది. ఈ సినిమా అయితే ఎంత బ్రిలియంట్ అంటే నువ్వు ఏ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా నీకు సినిమా ఒక రకంగా ఉంటది. నేను సినిమా చూసినంత కొద్దీ నాకదే అనిపిస్తది. సో, ఈ సినిమా థీమ్స్‌కొచ్చేసరికి బాధ్యత లేకపోవడం. సో, ఇర్రెస్పాన్సిబిలిటీ, పేరెంటింగ్ దాని తర్వాత ఫర్బిడెన్ లవ్. ఇప్పుడు చంటిగాడు వాడు బాధ్యత లేని అంటే వాడికేం బాధ్యతలు లేవు. సో, మీరది జూస్తే అది డైరెక్ట్‌గా అది వాళ్ళ డ్యాడీ సో, మన కోట గారు అంటే పర్సనల్‌గా అంటే ఆయనే ఇర్రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్‌లీ 'కోట' గారు పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్‌గా అది చాలా ఎఫెక్ట్ అవుతది. అండ్ దెన్ పేరెంటింగ్ సంగతానికొస్తే 'ప్రకాష్ రాజ్' గారు, 'కోట' గారు వాళ్ళేమి అనుకుంటారంటే మేము ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే మా పిల్లలు ఎట్లా నటిస్తున్నారు. వీళ్ళు అంటే వాళ్ళు విచిత్రమైన పనులు చేస్తారు. ఇది చేస్తారు, అది చేస్తారు. అండ్ దెన్ 'ఫోర్బిడెన్ లవ్' ఎందుకంటే 'చంటి' అండ్ 'సుచిత్ర' వాళ్ళ ముందు ఎన్ని హద్దులున్నా అవన్నీ దాటుతూ వాళ్ళ ప్రేమని గెలిపించుకోవడానికే వాళ్ళ సినిమా మొత్తం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ దెన్ మచ్ లైక్ కలుసుందాంరా, ప్రేమించుకుందాంరా ఇయన్నీ సినిమాలు ఏంటంటే మరొకసారి ఈ సినిమాల్లో ఈ సినిమాలో మెసేజ్ ఏందంటే అంటే మెసేజ్ ఏం లేదు. జస్ట్ ఈ సినిమా అర్థం ఏంటంటే ప్రేమ అన్నిట్లికంటే గొప్పది. సో, అందుకే దాని లాస్ట్‌లో అదే విజయం సాధిస్తది. కానీ ఒకటి చెప్తా హీరో క్యారెక్టరైజేషన్‌కొచ్చేసరికి ఓ రకంగా చెప్పాలంటే బేసిక్‌లీ వాడొక సైకో. బట్ దెన్ వాడికొక జోడీ దొరికింది. ఎందుకంటే అమ్మాయి గూడా ఒక సైకో. ఎందుకంటే ఆమె డ్యాడీ వేరే వాడితో పెళ్లి అరేంజ్ చేస్తే ఆమె చెయ్యిని కోసుకొని ఆమె చెప్తది. "అరె! నువ్వు నాకు పెళ్లి చెయ్యి." నాకు ఇది చూసినప్పుడు నాకు మన 'జయప్రకాష్ రెడ్డి' గారు 'కిక్' సినిమా డైలాగ్ గుర్తొచ్చింది నాకు. గు గుర్తుంది కదా! అప్పుడు 'సయ్యద్ శిందే' గారు స్టేషన్‌కొస్తారు. సో, నాకు ఆ సినిమా డైలాగ్ ఏంటంటే కొడుకే మెంటల్ అనుకుంటే తండ్రి డబుల్ మెంటల్ లాగా ఉన్నట్టున్నాడు అనే డైలాగ్ ఉంటది. ఇక్కడైతే డైలాగ్ అప్లై చేయాలంటే హీరోయే మెంటల్ అనుకుంటే హీరోయిన్ డబుల్ మెంటల్ ఉంది. అంటే ఇద్దరికి సరిపోయారు ఒక్కొక్కరికి. అండ్ దెన్ 'చంటిగాడి' విషయానికొస్తే అసలు సినిమాల్లో ఈ అంటే నాకు అస్సలు యాహ్! చంటిగాడికుండే అంటే వాడు చేసే యాక్షన్స్ ఆర్ వాడు చేసే సినిమాలో జరిగే సంఘటనలు చెప్పాలంటే, వాడు చేసే యాక్షన్స్‌కి ఎంత పెద్దదైతే యమ్మ! అరే! మొత్తానికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాడి చుట్టూ ఎనకాల పరిగెత్తుతూనే ఉంటాడురా!
సినిమా మొత్తం. అసలు అది క్రేజీ కాన్సెప్ట్ అసలు. ఎంత ఆహ్, ఎందుకంటే అరే! వీడొక సామాన్యుడు. వాడు కమర్షియల్ కూతుర్లో ప్రేమిస్తున్నాడు. కానీ వాడు చేసే పనులేంటంటే మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్ వాడి చుట్టూ ఎనకాల వస్తుంది చూడు. అదైతే జస్ట్ ఏమో నాకైతే అది పర్సనల్‌గా క్రేజీ. అంటే ఇదొక్కటే కాదండి. ఈ సినిమా ఇందాకడ యాహ్! ఈ సినిమా మొత్తం ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్. అందుకే నువ్వు ఈజీగా చూడొచ్చు. అప్పట్లో ఎందుకు ఇట్ టుక్ ఆడియన్స్ బై స్టార్మ్ అండ్ ఈ సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్ అయిందని. బట్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమాకుండే బ్రిలియన్స్ ఏందంటే సినిమా 'రవితేజ' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, 'ప్రకాష్ రాజ్' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, 'కోట' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, ఈవెన్ 'సుచిత్ర' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే అన్నీ నీకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ చాలా కొత్తగా అనిపిస్తది. సో, దెన్ సినిమా టైటిల్ జస్టిఫికేషన్ సంగతానికొస్తే ఫస్ట్ ఆ అమ్మాయి కాలేజ్‌లో కలుస్తాడు. ఐ లవ్ యూ అని చెప్తారు. దాని తర్వాత ఏంటి నీకు దాని తర్వాత అమ్మాయి చెప్తది. "నీకసలు బుద్ధి లేదా? అంటే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి" ఏదో చెప్తది. దాని తర్వాత రవితేజ చెప్తాడంటే, "ఓ గంట ఆగి చెప్పనా? 4 రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఎంత చెప్పినా ఒకటే." దాని తర్వాత వేలు ఆహ్, వేలు అంటే నోరుకి పెట్టేసి ఇకటేమంటే అదే బయటకొస్తది. దాని తర్వాత అమ్మాయి ఏమంటదంటే ఇడియట్. అందుకే ఆ రోజు నేను తన్నారు. ఏందంటే టైటిల్ జస్టిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుందనమాట. ఆ అమ్మాయి కళ్ళలో వీడొక ఇడియట్. కానీ ఈ సినిమా యాక్చువల్లీ ఒక మిస్‌నామర్. ఇది డెఫినైట్‌లీ నాట్ ఎ ఇడియాటిక్ ఫిల్మ్. ఇది యాక్చువల్లీ చాలా ఇంటెలిజెంట్ అండ్ ఒక బ్రిలియంట్ ఫిల్మ్. సో, యాహ్! నాకట్లా అనిపిస్తది. ఆహ్, హ్మ్. ఈ సినిమా జానర్ డిస్క్రైబ్ చేయాలంటే నాకు టెక్నికల్‌గా అంతగా నాకు నిజం చెప్తున్నా నాకస్సలు తెలీదు. కానీ ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అండ్ పూరి జగన్నాథ్ ఒక దర్శకుడుగా ఆయన చేంజ్ ఓవర్ అనేది చూడడం అనేది అది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్. బికాజ్ ఒకప్పుడు ఆయన చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ డ్రామా క్రాఫ్ట్ చేసేవారు. కానీ తర్వాత ఐ థింక్ 'పోకిరి' సినిమాతో ఏమైందంటే ఒక మాస్ కమర్షియల్ మూవీ డైరెక్టర్ అయ్యారు. బట్ ఇట్స్ వెరీ చ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ యాక్చువల్లీ చాలా గ్రేట్‌గా కనిపిస్తది. బికాజ్ ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు యాహ్! బట్ యాహ్! మోర్ దాన్ ఎనీథింగ్ సినిమాలో అన్నిట్ల కంటే హీరో క్యారెక్టరైజేషనే అది సినిమా మొత్తం నడిపిస్తూనే ఉంటది. అండ్ దెన్ సినిమాలో లవ్ స్టోరీ, పేసింగు అది ముఖ్యంగా అన్నిట్లకంటే సినిమాలో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఇయన్నీ కలిపితే డౌటే లేదు. ఈ సినిమా ఒక క్లాసిక్ అంతే. ఆహ్, అది ఇంకోటి చెప్పాలంటే ఆన్ ఎ సైడ్ నోటు 'పూరి జగన్నాథ్' సినిమాలో ఎప్పుడు 'ఆలి' గారితో ఒక సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటది. సో, ఈ సినిమాలో గూడా అదుంటది. 'ఆలి' గారు బేసిక్‌లీ ఒక బైక్ మీదొచ్చి ఇసుక అమ్మేవాడు ఉంటారనమాట. ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఉంటది. ఆ పోలీస్ చెక్ పోస్ట్ హెడ్ అయ్యేదే మన 'జీవ' గారు. చాలా స్టూపిడ్‌గా ఉంటది. బట్ ఫన్నీ ఫన్నీగా ఉంటదనమాట. సో యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. అండ్ దెన్ దీనికి ర్యాప్ చేయాలంటే సారీ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. సో యాహ్! దట్స్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. అంటే రైటింగ్ 10 ఔట్ ఆఫ్ 10, డైరెక్షన్ 10 ఔట్ ఆఫ్ 10 చాలా బావుంటది. అంటే రైటింగ్ సంగతానికి నేనేం చెప్తున్నానంటే వాళ్ళు అంటే ఆ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ వలన, వాడు చేసే పనుల వలన సినిమా మొత్తం లైక్ క్యారెక్టర్స్‌కి అది డైరెక్ట్‌లీ ఎఫెక్ట్ అవుతది ప్రతి క్యారెక్టర్‌కి. సో, దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ఈ సినిమాకి రైటింగ్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్. సో, యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'చక్రి' గారు ఎక్సలెంట్. ఆఫ్ కోర్స్ అందరి ఫేవరెట్ సాంగ్ ఆహ్, యాహ్! ఆబ్వియస్‌గా నా ఫేవరెట్ పాట 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్' 2 కారణాలు. ఒకటేంటంటే పాట చాలా క్యాచీగా ఉంటది. రెండోదేంటంటే ఆ పాట జస్ట్ హ్యాపెన్స్ టు బి సంగ్ బై శంకర్ మహాదేవన్ గారు. బట్ యాహ్! ఆల్బమ్ పరంగా వస్తే ఆల్బమ్ ఫైను. అండ్ దెన్ బీజీఎం యాక్చువల్లీ ఈస్ ఎక్సలెంట్ త్రూ ఔట్. అది యాక్చువల్లీ చాలా సీన్స్‌ని ఎలివేట్ చేసినట్టుంది అని నాకట్లా అనిపించింది. సినిమాటోగ్రఫీ బై 'శ్యామ్ కే నాయుడు' అనేది ఇట్స్ వెరీ గ్రేట్. ఆహ్, ఆ టిపికల్ ఫ్రేమింగ్స్ అండ్ షాట్స్ అంటే 'పూరి' గారి సినిమాలు ఓవర్ ది ఇయర్స్ మనం చూసే కొద్దీ అవన్నీ ఈ సినిమాలో చాలా ఎవిడెంట్‌గా ఉన్నాయి. బట్ అన్నిట్లకంటే అంటే సినిమా మొత్తం అంటే లైక్ టాకీ పోర్షను మొత్తం కాలేజ్‌లో షూటింగ్ చేశారు. 2 హౌస్ సెట్‌లో షూటింగ్ చేశారు. సినిమా అనేది నీకు అంటే చాలా అద్భుతమైన రంగులతో నింపారు 'శ్యామ్ కే నాయుడు' గారు. సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది సినిమా త్రూ ఔట్. సో, యాహ్! సినిమాటోగ్రఫీ అయితే
గ్రేట్. వెరీ, వెరీ గుడ్. ఎడిటింగ్ మార్తన్ కే వెంకటేష్ గారైతే నేను బల్లగుద్ది చెప్తున్నానండి. మొట్టమొదటిసారి నేను చెప్తా. నా నాకొక మిక్స్డ్ బ్యాగ్ లాగా అనిపించింది. బికాజ్ నాకెప్పుడు డౌటొస్తది. ఇప్పుడు ఎడిటర్ సక్కగా చేయకపోతే అది ఎడిటర్ ఫాల్టా? డైరెక్టర్ ఫాల్టా? అనేది. బికాజ్ డైరెక్టర్ బేసిక్‌గా ఆయన ఏది చెప్తే ఎడిటర్ గాడు చేయాలి కదా! ఈ సినిమా ఎడిటింగ్ ప్రత్యేకంగొస్తే నీకెక్కడ బోర్ కొట్టదు. కానీ ఎడిటింగ్ ఎలా ఉండాలంటే ఎట్టుంటదంటే నీకొక స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. నాకు లైక్ ప్రత్యేకంగా. బికాజ్ అదేంటంటే ఎడిటింగ్ ఏంది? నువ్వు సీక్వెన్షియల్‌గా సీనులు పెట్టి ఒక కొహెరెంట్ స్టోరీని చెప్పడానికి అది బేసికల్లీ ఎడిటింగ్ పాయింట్ అనమాట. పేసింగ్ పరంగా చూస్తే ఈ సినిమా అది చేస్తది. కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఎడిటింగు అసలు ఏం జరుగుతుందిరా అని నేను అనుకోను. ఎందుకంటే నేను చెప్తా ప్రత్యేకంగా. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో 2 పార్ట్‌లున్నాయి. ఓకే. ఆ పాటలు ఎప్పుడొస్తాయంటే, నాకు తెలిసి ఒక 10 నిమిషాలు డిఫరెన్స్ ఉంటది 2 పాటలకి. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్‌లో చంటి ఇంటి నుండి వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే పోలీసోళ్ళు, ఒక రాండమ్ సాంగ్ ఉంటది. అమ్మ! ఆ పాట ఎందుకొస్తదో నాకు తెలీదు గానీ, సెకండ్ హాఫ్ ప్రత్యేకంగా చెప్పాలంటే 40 నిమిషాల్లో నీకు 4 పాటలొస్తాయి. నేననుకున్నా ఒరేయ్! అసలిది ఎవ్వడు జేశాడురా? అసలు ఈ కాల్ ఎవడు తీసుకున్నాడు? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఇదంతా. అయితే నాకు తెలిసినంత వరకు ఇది యాక్చువల్లీ డైరెక్టర్ అంటే జస్ట్ ఈ ప్లేసింగ్ ఏదైతే అండ్ దెన్ ఇంకో 2 సీన్‌లుంటాయి. ప్రకాష్ రాజ్ గారు నర్సింగ్ యాదవ్‌కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత వాడిని కొట్టేయ్ అని చెప్పి అబ్రప్ట్‌గా ఏదో ఒక కట్ ఉంటది. నేను అనుకున్నా అరే! నేను చూసే కాపీ బాలేదా? లేకపోతే వేరేలాగా ఉందని చేస్తే, ఆ కాపీ నుండి వేరే కాపీకెళ్ళి అదే చూస్తే సేమ్ అలాగే ఉంది. నేను అనుకున్నా అమ్మా! అసలు ఏం జరుగుతుందిరా? సో, సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నాకు ఎడిటింగ్ నన్ను చాలా ఇబ్బంది మీకు తెలుసు. మీరెన్ని ఎపిసోడ్‌లు విన్నారు అండ్ మీ అందరికి తెలుసు. మొట్టమొదటిసారి అంటే ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత ఒక సినిమా ఎడిటింగ్‌తో నాకొక ప్రత్యేకమైన సినిమా ఎడిటింగ్ నాకు ఇబ్బందనిపించింది యాక్చువల్లీ. బట్ అది తప్ప లైక్ యాహ్! అంటే పేసింగ్ సంగతానికొస్తే ఇట్స్ ఓకే. బట్ ఆ సీక్వెన్షియల్ ఆర్డరు లేకపోతే అది స్మూత్‌గా వెళ్ళే ఒక ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అసలు యాహ్! సెకండ్ హాఫ్ ఎడిటింగ్ ఒక దండం రా బాబు. మీరు సినిమా రివాచ్ చేస్తే మీకు అర్థమవుతది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో. సో, యాహ్! ఆ డైరెక్షన్ బై చిన్న గారు ఇట్స్ ఓకే. ఎందుకంటే పెద్దగా మాట్లాడుకోవాల్సిన సెట్‌లేం లేవు. వాళ్ళు మొత్తం రీలొకేషన్స్‌లోనే తీశారు. ఇంకోటేంటంటే ఒక 2.2 క్రోర్స్ బడ్జెట్‌లో వాళ్ళు ఎన్ని సెట్‌లేసుంటారో అంటే వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉంటదో అసలు అస్సలు ఉండేదే గాదు. మొత్తం రెమ్యూనరేషన్స్, షూటింగ్ డేసు, దాని తర్వాత రిలీజ్ కాస్ట్ అన్నీ కలిపితే సినిమా బడ్జెట్ అంతా అక్కడే పోయింది. సో, సెట్ వర్క్ అనేది పెద్దగా ఏం లేదు. డైలాగుల సంగతానికొస్తే అదే డైలాగ్స్ బై 'పూరి జగన్నాథ్' గారు దే బికమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఐకానిక్. సో, చాలా ఉంటాయి. సో, ఫస్ట్ ఏంటంటే కమర్షియల్ వస్తుంటారు, పోతుంటారు. కానీ 'చంటి' గారు మాత్రం లోకల్. దాని తర్వాత అమ్మాయిని ప్రేమిస్తే అర్ష కమిషనర్ కూతురని తెలిసి, కమిషనర్‌కి కూతురు మగుళ్ళు రారా? అదే స్టార్టింగ్‌లో చెప్పినట్టు రోజు ఈ టైంకి ఇక్కడికొచ్చి సైట్ కొడతానని తెలుసు కదా! వచ్చి నిలబడాలని తెలీదా? దాని తర్వాత "సుచి సినిమా చూస్తావా? ఇప్పుడు 5 కూల్ డ్రింకులు చెప్తా. 5 కూల్ డ్రింకులు చెప్పు." దాని తర్వాత ఒక సింపుల్‌గా హెడ్ బ్యాండ్ యేసుకొని అంటే ఈ డైలాగ్ అంటే ఇది ఒక మీమ్ అయింది కదా! చూసావా? మనదే ఇదంతా. మనదే ఇదంతా అని చెప్తాడు. ఆ తర్వాత ఇంటర్వల్‌లో వాడు దూకే ముందు అడుగుతాడు. "నేను చచ్చిపోతే నీకు తోడెవరుంటారే? అసలు నేను లేకుండాగే నేను లేకుండా ఎట్ట బ్రతుకుతావే?" రవితేజ చెప్తాడు కదా! సో, ఈ ఈ డైలాగులన్నీ చాలా ఫేమస్ అయ్యాయి. అండ్ దెన్ 'ప్రకాష్ రాజ్' గారు చెప్పే ప్రతి డైలాగు యమ్మ ఆయన ఫ్రస్ట్రేషన్ నీకు ప్రతి సీన్‌లో కనిపిస్తది. అంటే లైక్ 'ప్రకాష్ రాజ్' గారు అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే, నువ్వు ఆయన నువ్వు ఆయన షూస్‌లో ఉంటే, ఓకే. నువ్వు ఆ సిట్యుయేషన్‌లో ఉంటే నువ్వు ఏం జేస్తావు? ఏం జేస్తావంటే ఒరేయ్! లిటరల్లీ
నా కూతురు ఎవడో గొట్టంగాడితో తిరుగుతున్నాడు. ఆమె జీవితం ఎక్కడో నాశనం అయిపోతుందనే భయంతో అంటే నీకు బేసిక్‌గా చాలా నీకు ఇది ఎలా చెప్పాలి? నీకు బేసిక్‌గా చిరాకు దొబ్బుతది. సో, అందుకే అది 'పూరి జగన్నాథ్' గారు 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టర్‌తో చెప్దాం అనుకున్నారు. సో, ఈ సినిమాలో కొంత గొప్పో అది అది వర్కౌట్ అయిందనమాట. సో, యాహ్! ఇప్పుడు ఫైట్స్ విషయానికొస్తే బై 'రామ్ లక్ష్మణ్' గారు నాకైతే ఎక్సలెంట్‌గా అనిపించింది. బికాజ్ వాళ్ళు చాలా మాస్‌గా కంపోజ్ చేశారు. అండ్ దెన్ సమ్ ఆఫ్ ద ఫైట్సు ఒక విపరీతమైన ఎమోషన్ ఉంది వాటిల్లో. అండ్ ద క్లైమాక్స్ చేసి ప్రత్యేకంగా చెప్పాలంటే అది రివిట్టింగ్ అసలు. బికాజ్ ఇన్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్ పోర్షన్‌లో చెప్పినట్టు మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంటు ఆయన ఎనకాల పరిగెత్తుకుంటూ వస్తది కదా! చంటిగాడిది. అదైతే లైక్ సూపర్. సూపర్ అసలు. ప్రొడక్షన్ వాల్యూస్ బై పూరి జగన్నాథ్ గారు దేర్ దేర్ గుడ్. అంటే అంత లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమా ఇంత మంచిగా వచ్చిందంటే ఏం చెప్తాం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగా కాదు. అమ్ యాహ్! అమేజింగ్ అన్నాను. నేను నేను వేరే మాట చెప్తే అది బూతులాగా అనిపిస్తది. బట్ యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నేనైతే ఎక్స్ట్రార్డినరీ అంట. ఇంత లో బడ్జెట్ సినిమాకి ఇంత మంచిగా వచ్చిందంటే యాహ్! డెఫినైట్‌లీ ఆ మాత్రం ఉండాలి. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే నేనొకటే చెప్తా. 'ఇడియట్' అనేది ఒక ఐకానిక్ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో డెఫినైట్‌లీ ఒక క్లాసిక్. ఎందుకంటే అప్పట్లో ఒక కొత్త ఎక్స్‌పీరియన్సు అది ఆడియన్స్‌కి ఇచ్చినట్టు. దాని తర్వాత ఒక క్రేజీ హీరో క్యారెక్టరైజేషన్‌తో అప్పట్లో ఒక న్యూ ఏజ్ డైరెక్షన్ అండ్ ప్రెజెంటేషన్ అలాంగ్ విత్ ఈ సినిమాలో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ పేసింగ్ ఏదైతుందో ఇయన్నీ కలిపితే ఈ సినిమా ఒక క్లాసిక్ అంతే. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. మీకెవరైనా డౌట్ ఉంటే ఆ ఎపిసోడు యాహ్! నెక్స్ట్ రివ్యూ చేయబోయే సినిమా ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్తా మీకు. మౌన 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 మీన కనుల సోన నీ పలుకే నా వీణ నీద డిజిటల్ టోన సుకుమార మాటలతో నీ వశమే నేనైతే మహావీర చూపులతో నా తనువే నీదైతే అర్థమైంది గదా! సో, నేను నెక్స్ట్ ఆ సినిమా గురించి మేము మాట్లాడబోతున్నాం. సో, యాహ్! విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టనింగ్. టేక్ కేర్. హావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే.